ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందితే హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆయన ఫోటోను ప్రతి వాహనంలో పెట్టారని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నార్త్ రాజుపాలెంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నో పథకాలు తెచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోతూ కోహినూరు వజ్రాన్ని మనకు జగన్ రూపంలో ఇచ్చారని ఆయన తెలిపారు. 20 ఏళ్ల సీఎంగా ఉండాల్సిన జగన్ ఈవీఎంల వల్ల మోసంతో ఓడిపోయామని ఆయన తెలిపారు. ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందితే హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆయన ఫోటోను ప్రతి వాహనంలో పెట్టారని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నార్త్ రాజుపాలెంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నో పథకాలు తెచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోతూ కోహినూరు వజ్రాన్ని మనకు జగన్ రూపంలో ఇచ్చారని ఆయన తెలిపారు. 20 ఏళ్ల సీఎంగా ఉండాల్సిన జగన్ ఈవీఎంల వల్ల మోసంతో ఓడిపోయామని ఆయన తెలిపారు. గత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరడం, హెలికాప్టర్ కనిపించడం లేదని బయటికి రావడం, ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి రావాలి, మరలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక గొప్ప నాయకుడిని త్వరగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేస్తారు, మీ అందరూ కూడా తెలుసు. ఆ నిమజ్జనం రోజు వినాయకుని విగ్రహంతో పాటు ప్రతి వెహికల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. అంత గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజల మనిషి. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం, కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు అడుగు పెట్టాలనంటే లక్షలు కట్టాలి. ఇదంతా గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఇది చాలా గొప్ప పథకం. చాలామంది పేద విద్యార్థులను ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే శాంక్షన్స్ అయినాయి, ఆయన హయాంలోనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందనంటే కృష్ణపట్నం పోర్టు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకు వచ్చాయి. చాలా పథకాలు రాజశేఖర రెడ్డి గారు 104 కానీ, 108 కానీ, పావలా వడ్డీ కానీ, అన్ని రైతులకు రుణమాఫీ కానీ అన్ని పథకాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటుంటారు భగవంతుడు కూడా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు, చెడ్డవాళ్ళు మాత్రం భూమి మీద ఉంటారు అని. చాలా గొప్ప నాయకుడు. ఆ నాయకుడు పోతూ పోతూ ఒక కోహినూరు వజ్రాన్ని మనకి ఇచ్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తూ పెద్ద ఎత్తున పేదలకు 33 పథకాలు పెట్టి 3 లక్షల కోట్లు పేదలకు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆశయాలు కొనసాగిస్తూ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా
జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దురదృష్టం ఏంటంటే ఈవీఎంలతో మనం ఓడిపోయినాం. ఈవీఎంలతో మనల్ని ఓడించారు, మోసం చేసి ఓడించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించాలి. ఏం పర్వాలేదు, రాజశేఖర రెడ్డి గారు పై నుంచి చూస్తున్నారు. ఆయన ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక రాజుపాలెం అనేది కాకుండా ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణం తీసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రం, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహానేత, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క కలిసిన రాష్ట్రంలో మరి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని ఈ దేశ ప్రజలకైతే రాష్ట్రంలో చూపించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పెట్టినటువంటి ఎన్నో పథకాలు ఇప్పటికీ జనాల్లో, మనుషుల్లో, గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయినాయి. మనిషి మనలో లేడు, కానీ ఆయన పెట్టినటువంటి ప్రతి పథకం ఉన్నటువంటి ప్రతి వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం, ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఈ జిల్లాకి ఎన్నో చేసినాడు ఆయన ఉన్నటువంటి టైంలో. ఇప్పుడు సార్ చెప్పినట్టు కోర్టు అయితేనేమి, మరి మ్యాన్పూర్ సెజ్ అయితేనేమి, అపాచీ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి కిసాన్ సెజ్ కూడా ఆయన బతికున్నగానే ఇక్కడికి వచ్చి చేసినటువంటి కార్యక్రమాలు, సంఘం, నెల్లూరు బ్యారేజ్ అయితేనేమి, కోతిరెడ్డిపాడు రెగ్యులేషన్ నుంచి ఈరోజు మనకు ఈ పెనాల్ డెల్టాకి అయితేనేమి, అదేవిధంగా సోమసల ప్రాజెక్ట్కి, కళ్యాణ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయంటే ఆయన పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసినాడు. మరి ఎన్ని రోజులు బతికామని కాదు, బతికిన నాళ్ళలో ఏ విధంగా బతికామని, ఎన్ని రోజులు పరిపాలించడంలో ఏ విధంగా పరిపాలించే ప్రజలను ఆదుకున్నాం, ఎన్ని పథకాల ద్వారా ప్రజలకి చేరువయ్యాం, తద్వారా ప్రజల మనసులో ఇప్పుడు కూడా చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు ప్రజలు మరి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి, మరి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తీసుకొచ్చి తన తండ్రి గారు పెట్టిన పథకాలు కొనసాగాల, మరి పేదలు కూడా గౌరవప్రదంగా తలెత్తుకొని బతకాలనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఈరోజు ప్రజలందరూ కూడా పుస్తకంతో చూస్తూ ఉన్నారు. మరి చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు కూడా పోవని ఉద్దేశంతో మరి వాళ్ళ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని కేవలం రాజశేఖర మరణంతోనే ఈ యొక్క రాష్ట్రం 2 ముక్కలుగా